నేను బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి నన్ను ఒకసారి కానీ ఒక మేడం కానీ లేపి పనిష్మెంట్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు ఈ మేడం అయితే ఇచ్చింది నాకు. అసలు మ్యాటర్ ఏంటంటే నాకు వచ్చిన కష్టం ఎవ్వరికి రాకూడదు. ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయి ముద్దు పెట్టకపోద్దా అని చెప్పి కాలేజీకి వస్తా. అలాంటిది దోమల చేత ముద్దు పెట్టించుకుంటా పొద్దున్నే వచ్చి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అసలు ఈడి బాధ ఏందో నాకు అర్థం కాదు. సార్ నాకు 40 మార్కులు వేసాడంటే ఈడు బాధపడిపోతా ఉన్నాడు. సార్ కాడ పోయి సార్ వాడు ఏం రాకపోయినా 40 మార్కులు వేసారు, నేను అంతా రాసిన 45 వేసారని చెప్పి అడుగుతున్నాడు. వీడి గురించి చెప్పాలంటే ఈడు ఎలాంటి ఎగ్జామ్ లో 50 out of 50 మార్క్స్ వచ్చినా కానీ సార్ కాడ పోయి సార్ ఇంకో మార్క్ యాడ్ చేయండి సార్, ఇంకో మార్క్ యాడ్ చేయండి సార్ అని అడుక్కుంటాడు వీడు. అసలు నన్ను మేడం పైకి లేపి నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి కారణం వచ్చేసి నా పక్కన కామ్గా నా ఫోన్ లో నేను సెల్ఫీలు తీసుకుంటా ఉంటే మేడం చెప్పాడు. మేడం చూసింది, ఒకసారి ఫోన్ లోపల పెట్టమనింది, మళ్ళీ చూసింది, ఈసారి ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. అయిపోయింది ఏదో అయిపోయింది, కామ్గా ఉంటాడంటే ఉండకుండా నన్ను మాట్లాడిచ్చాడు. నేను మాట్లాడా, నన్ను లేపేసింది. ఇంకా అలాగే కాలేజ్ అయిపోగానే సాయంకాలం అయితే జిమ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మా పెత్తరోడు గణేష్ జిమ్ లో కొత్త కొత్త స్టంట్లన్నీ చేస్తా ఉన్నాడు. వాడి స్టంట్ చేస్తున్నప్పటి నుంచి నాకైతే ఒక పాట అయితే గుర్తొచ్చింది. ఆ పాట పెడతా చూడండి. మా గణేష్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ గా మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి ఎలా మీ లక్కీ హ్యాండ్స్ తో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.